దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి పెద్ద తీపి వార్త ఏంటి తెలుసా? 3 భాగాలతో 7.5 సంవత్సరం నుంచి ఏడిపిస్తుంది అనుకుంటున్నారు కదా మీరు. ఏలినాడ్సని వెళ్ళిపోతుంది అని మీరు అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నది అని మీరు ఆనందిస్తున్నారు. నేనంటాను, అది 7.5 సంవత్సరం ఉండబట్టి టైంకి బువ్వ తినగలుగుతున్నారు. మీకు ఏలినాడ్సి ఉన్నది 7.5 సంవత్సరం నుంచి. మీకు ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నాయి. ఏమన్నా ఆ యూట్యూబ్ ఛానల్లో నెత్తిన పిడిగేస్తాడండి. ఎవడు చెప్పినాడు? పనికిమాలినాడు, ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు అని అంటారు. వాడు విడాకులు అవుతాయి, వీడి విడాకులు అవుతాయి చెప్తుంటారు. వీటిని నమ్మకద్దు. ఏలినాడ్సిని మంచి చేస్తాడు. షడ్గ్రహ కూటమి లేదు, పాడు కూటమి లేదు. కూటమి వస్తుంది, పోతుంది, గాలికి పోతుంది. మిమ్మల్ని ఎందుకు చేస్తుంది? కనుక మకర రాశి జాతకులకి ఏలినాడ్సిని వెళ్తుంది. అయినప్పటికీ 205 రోజులు అనుకూలతలు సిద్ధిస్తాయి. 149 రోజులు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత ఉంటాయి. అవి కూడా 3 భాగాలుగా, 3 డేట్లుగా, 3 అంశాలు మాత్రమే. అవి తెలుసుకుందాం. మొదటి డేట్ ఎప్పుడంటే, మొదటి అంశం ఎప్పుడంటే ఉగాది రోజు ప్రారంభం నుంచి, అంటే మార్చి 30 నుంచి మే 18వ తేదీ దాకా అన్నదమ్ములతో అక్కచెల్లెలతో కోపతాపాలు వెళ్ళొద్దు. వారింటికి మీరు పోయినా, మీ ఇంటికి వారు వచ్చినా నెత్తిన పెట్టుకొని చూడండి. పీకల దాకా కోపం ఉన్నా కూడా, అన్నయ్య పడుకోరా ఇక్కడ, అన్నయ్య సినిమా పోదామా, అన్నయ్య పుల్లారెడ్డి స్వీట్ కావాలన్నా, ఆ స్వీట్ కావాలన్నా, ఈ స్వీట్ కావాలన్నా, అది ఆ విధంగా చెప్తుండండి. మీకు అవతల వ్యక్తికి రూపాయి కూడా ఇవ్వాలని బుద్ధి పుట్టకపోయినప్పటికీ ఆ విధంగా చెప్పండి. ఒకవేళ పొరపాటు మీ అన్నయ్య పుల్లారెడ్డి స్వీట్స్ ఎందుకురా, బాగలేవు సమస్య ఉన్నాయి అన్నాను అనుకోండి, అది అట్లా అయితే ఈ యధవ నన్ను ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి ఫేస్బుక్లో పెట్టేస్తాడు. మా తమ్ముడు నాశనం చేశాడు నా జీవితాన్ని అంటాడు. చూసారా? కాబట్టి అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య పిడుగులు పడేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ 50 రోజుల్లో. అవి తప్ప మిగతా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రెండవ జాగ్రత్త, రెండవ అంశం ఎప్పుడంటే జూన్ నెల 7వ తేదీ దగ్గర నుంచి జూలై నెల 28వ తేదీ దాకా డ్రైవింగ్ చేసే సమయంలో 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. కళ్ళు మూసుకొని తోలకూడదు. ఫోన్ మాట్లాడుతూ వస్తుంటారు. ఒక్కొక్కరు హెల్మెట్లో పెడతారు, పాటలు వింటుంటారు, పోతుంటారు, సమస్యలు తెచ్చిపెట్టుకోండి. కనుక ప్రయాణాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. వాయువేగం మనవేగాలతో పోతుంటారు, మెలికలు తిరుగుతూ. ఇలాంటి వాళ్ళంతా జాగ్రత్తగా మకర రాశి వారు ఉంటే జాగ్రత్త తీసుకోవాలి ఆ 52 రోజులు. ఇక మూడవ జాగ్రత్త ఎప్పుడంటే జూన్ నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు, ఆ టైం వరకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాక అదృష్టం ఏదో తిరగబడింది అన్నట్లుగా అనిపిస్తుంటుంది. మీ అదృష్టం ఏం తిరగబడలేదు, బ్రేక్ లాగా వచ్చింది. కనుక ఏదో కొంచెం ప్రశాంతంగా ఉండి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు తీసి పెద్దవారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిగులు విచారం పడకండి. ఏదేమైనా మకర రాశి జాతకులకి అనుకూల ఫలితాలు వస్తూ వారికి 43% వరకు లబ్ధి కొనసాగుతుంది. 57% మాత్రమే వ్యతిరేకతలు. ఎంత పర్సెంట్ ఎంత? 43% మాత్రం అనుకూలతుంది. 43% అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బ్రహ్మాండంగా ఉంటుంది. అద్భుత విజయాలు సాధించడానికి అవకాశాలు అన్నీ వస్తాయి. కర్మప్రభు మీ రాశికి అధిపతి ఎవరో తెలుసా? కర్మప్రభు శని. అలాంటి శని యొక్క రాశిలో జన్మించారు. చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు రెడీగా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంగువ చేసిన వంటకాలు తినడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.